అందరికీ నమస్కారం. నా పేరు డి శ్రీనివాస్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. చాలామంది రైతు సోదరులందరూ కూడా ప్రస్తుతానికి వడ్లు తీసుకొని విత్తనాలు తీసుకొని దాదాపుగా నారు మొలకెత్తే దశలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, తగిన చర్యల గురించి కూడా మనం ఇప్పుడు చర్చించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా కనుక మనకు చూసినట్లయితే ఈ యొక్క తట్టుకునే రకాలను ఫస్ట్ రైతు సోదరులందరూ కూడా మొగిపురుగును తట్టుకునే రకాలను తీసుకోవడం కానీ, లేదంటే తట్టుకునే రకాలను తీసుకున్నా కానీ ఎక్కడెక్కడన్నా వచ్చినట్లయితే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనము ఈ యొక్క విత్తన శుద్ధిగా కూడా మార్కెట్లో లభ్యమయ్యేటువంటి క్లోరాంత్రానిలిప్రోల్, లుమిమియో అని చెప్పేసి మార్కెట్లో కూడా లభ్యమవడం జరుగుతుంది. దీన్ని గనక ఒక ఎకరానికి ఈ యొక్క 150 ml కనుక కలుపుకొని ఆ యొక్క 25 కిలోల బస్తకు గనక విత్తన శుద్ధి చేసుకొని మనం నారుమడి దశలో కానీ, అంటే నెల రోజుల నుంచి 30 రోజుల నుంచి 45 రోజుల వరకు కూడా ఎలాంటి మొగి పురుగులను రాకుండా మనకు కాపాడుకునే వరి పంటను కాపాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా నారు దశలోనే ఈ యొక్క మొగి పురుగు యొక్క రెక్కల పురుగు, అది యొక్క వరి నారు యొక్క కొసల మీద గుడ్లను పెట్టేసి ఆ గుడ్డు దశల నుంచి వచ్చిన లార్వా కూడా దాదాపు ఈ యొక్క చాలా వరకు ఈ యొక్క లార్వా దశలోనే మనకు ఈ యొక్క మొగి పురుగు అనేది ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెక్కల పురుగులను నివారణ చేసుకోవడానికి కూడా నారు దశలోనే ఎకరం అడిగి కనుక 2 నుంచి 3 ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కనుక పెట్టినట్లయితే ఈ యొక్క మొగ రెక్కల పురుగు దాదాపుగా లింగాకర్షక బుట్టలో మగ రెక్కల పురుగు యొక్క వాసన హార్మోన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క మగ రెక్కల పురుగు ఇక్కడ ఉందని చెప్పేసి ఆడ రెక్కల పురుగు అన్ని కూడా వచ్చేసి దాంట్లో పడి బయట మనకు దాదాపు ఈ యొక్క మగ రెక్కల పురుగులే గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రెక్కల పురుగులను నాశనం చేసుకుంటే దాదాపుగా మనకు ఎలాంటి మొగి పురుగు కూడా 50 నుంచి 60% వరకు కూడా ఈ యొక్క రెక్కల పురుగులను నాశనం చేయడం వల్ల మొగి పురుగును దాదాపుగా 50 నుంచి 60% వరకు కూడా నివారణ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి మొదటి దశలో నారు దశలోనే కనుక ఈ యొక్క లింగాకర్షక బుట్టలను కనుక పెట్టుకున్నట్లయితే దాదాపుగా ఎలాంటి యొక్క మొగి పురుగులు రాకుండా మనము వరి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా రసాయన మందులను కనుక చూసినట్లయితే మొదటి దశలోనే కొద్దిగా నారు దశలో కనుక ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ యొక్క వేప నూనె, మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క వేప నూనె కూడా మనకు 1500 ppm సరిపోతుంది. ఈ యొక్క 1500 ppm వేప నూనెను 5 ml లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వాటి యొక్క రెక్కల పురుగు యొక్క గుడ్డు దశలన్నింటినీ కూడా ఈ యొక్క వేప నూనె దాని మీద పడడం వల్ల ఆ యొక్క గుడ్డు దశలన్నీ కూడా ఎలాంటి హ్యాచింగ్ కాకుండా అవి దాదాపుగా సీగుడ్లు అయిపోయి చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క గుడ్డు దశలను నాశనం చేసే రసాయన మందులు మార్కెట్లో మనకు ఎలాంటి రసాయన మందులు కూడా లేవు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క వేప నూనెను ప్రతి 20 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపు ఎలాంటి మొగి పురుగును కూడా రాకుండా మనం వరి పంటను కాపాడుకొని ఎక్కువ దిగుబడులు కూడా పెంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పైన చెప్పిన అంశాలన్నీ కూడా సరి అయిన పద్ధతిలో పాటించి సరైన టైంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఎలాంటి మొగి పురుగులైన చీడపీడలను బారి నుంచి కూడా వరి పంటను కాపాడుకోవచ్చు.